సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపొద్దు, కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే పార్లమెంట్ ఎన్నికలకు భయపడొద్దంటూ ధైర్యం చెప్పారు. తుంటి ఆపరేషన్ నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం నందినగర్ నివాసంలో అందుబాటులోని ఎమ్మెల్యేలతో ముఖ్య నేతలతో ఆయన అయితే సమావేశం అయ్యారు. సో ఇందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్త, ఏదో విని చెబితే ట్రాప్లో పడద్దు, మంచి ఆలోచనలో ప్రభుత్వంలో వారిని అయితే కలిసిన జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి వినతులు ఇవ్వండి, అది జనం మధ్య ఉన్నప్పుడే చేయండి. ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కావాలంటే పార్టీకి ముందుగా సమాచారం అందించండి. అంటే కలవాలంటే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ హామీలను అలాగే సాగదీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. బీఆర్ఎస్ను బొంద పెడతామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి అన్నారు. సో మొత్తం చూసుకుంటే ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల్ని కలుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. దీంతో వాళ్ళు పార్టీ మారతారని ఊహాగానాలు చక్కలు కొడుతూ ఉండగా ఆ పరిణామాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ గారు అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా గమనించవచ్చు అనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. వీడియో అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో